ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధం. ఈ బెట్టింగుల్లో ఆన్‌లైన్‌లో చేసి డబ్బులు అకౌంట్‌లో ఏయించుకునే వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ గొప్పగా అనుకోవచ్చు మనం వచ్చేసింది, లేకపోతే పోయింది ఇవన్నీ. కానీ ఇప్పుడు ఈడీ విచారణ ప్రారంభించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినాయి. వాళ్ళు ఆ యాపోళ్ళని పట్టుకుంటారు. యాప్ నుంచి ఏ ఏ బ్యాంకులకి డబ్బులెళ్ళినాయో తెలుసుకోవడం వాళ్ళకి చాలా సులభం. అదే జరిగితే గనక ఎవరెవరు బెట్టింగ్‌లు పాల్పడ్డారో లెక్క తెలిసిపోతుంది. ఆ లిస్టులు పోలీసులకిస్తే గనక లోకల్ పోలీసులు తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. బెట్టింగ్ అనేటటువంటిది సిగరెట్ తాగితే ఎంత ప్రమాదకరమో, డ్రగ్స్ వాడితే ఎంత ప్రమాదకరమో, మద్యం వాడితే ఎంత ప్రమాదకరం వాటికంటే ఎక్కువ ప్రమాదం. అవి నిదానంగా ప్రాణాలు తీస్తే, ఇవి వెంటనే మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతాయి. రూపాయి వచ్చిందని సంతోషపడితే లక్షలు పోయేటటువంటి పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకుంటున్నది చూసినా సరే, ఈ జూదంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు రేపు ఆర్థికంగా చితుకుతారు. అట్లాగే ఆరోగ్యపరంగా చితుకుతారు. ఆలోచించుకోవాల్సింది.